మంచిది. ప్రార్థన చేసుకుని మనం దేవుని వాక్యంలోకి వెళ్దాం. దేవుని వాక్యం వినడానికి నేను మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తూ ఉన్నాను. దేవుని యొక్క కృపను బట్టి మనము ఈ వారంలో దేవుని సన్నిధానంలో నిలిచి ఉండేటువంటి భాగ్యం మనకిచ్చారు. ప్రార్థన చేసుకుందాం. పరమ తండ్రి, నీకు స్తోత్రాలు. అంతవరకు నువ్వు మాతో ఉండినందుకు నీకు వందనాలు. ఇకను కూడా మాతో ఉంటున్నావని మేము నమ్ముతూ ఉన్నాం. మీరు మమ్మల్ని బలపరిచి మీ నామానికి మహిమ తెచ్చుకునండి. ఈరోజు నీవు మాతో ప్రభు మాట్లాడండి, మా హృదయాలను తెరవమని. పరిశుద్ధ ఆత్మదేవ, మనద్దరం కలిసి మన తండ్రి అయిన దేవుని మహింపరుద్దాం. మనద్దరం కలిసి మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామాన్ని పైకెత్తుదాం. నాకు మీరు సహాయం చేసి మీ నామానికి మహిమ తెచ్చుకున్నామని యేసు నామం పేరట అడిగి పెడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. మంచిది ప్రియులారా, ఈ సమయంలో మరి గత కొన్ని వారాల నుంచి మనం దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ ఉన్నాం. దేవుని యొక్క కనికరములో మానవుని యొక్క పతనం. మనం నేర్చుకున్నటువంటి పాఠం ఏంటంటే దేవుని యొక్క కనికరములో మానవుని యొక్క పతనం. మనిషి దేవుని యొక్క కనికరాన్ని అనుభవించడంలో, అంటే ఆయన కనికరం కలిగినటువంటి దేవుడు అనే విషయాన్ని మనము తెలుసుకుంటూ ఉన్నాం. ఆయన కనికరం ఎంత గొప్పదో మనం నేర్చుకుంటూ ఉన్నాం. మనము కూడా ఆటి కనికరాన్ని మనం అనుభవించాలి, తెలుసుకోవాలనేటువంటి విషయాన్ని దేవుడు మనకి తెలియపరుస్తూ ఉన్నాడు. మోషేయే కాదు, మనము కూడా ఆయన యొక్క మంచితనాన్ని తెలుసుకుని ఆయన ఎంత మంచి దేవుడో మనం గ్రహించుకుంటున్నాం. అయితే ఆయన మంచితనం ఎదుట మనిషి ఎలా దేవుని యొక్క మంచితనాన్ని అనుభవించకుండా తన యొక్క కోరికల నిమిత్తమై, ఆశల నిమిత్తమై పాపం చేసి ఎలాంటి పతనావస్థితికి వెళ్ళిపోయాడో ఇంతవరకు మనం నేర్చుకుంటూ వచ్చాం. దాదాపుగా మార్చి నెల మొదటి వారం నుండి ఇప్పటి వరకు మనం ఈ వర్తమానాన్ని కొనసాగిస్తూ ఉన్నాం. ఇంకా దేవుడు మనతో మాట్లాడడానికి ఇంకా ఎన్ని వారాల సమయాన్ని తీసుకుంటాడో మనకి తెలియదు. కానీ దేవుడు నేర్పేటువంటి ప్రతి విషయాన్ని మనం నేర్చుకుందాం. గత వారం మనం విన్నటువంటి మాటలు ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుని ముందుకు వెళ్దాం. ఆదాము యొక్క జీవితంలో దేవుడు తనకి భార్యనిచ్చినప్పుడు అతని యొక్క భార్య ఎలాంటి పరిస్థితులకి లోనై, ఎలాంటి ఆశలకి ఆమె లోనైపోయి తన కుటుంబాన్ని విచ్ఛిన్నం చేసుకున్నదో మనం నేర్చుకున్నాం. ఎలాంటి పరిస్థితుల్లో ఆదాము తప్పు చేయవలసి వచ్చిందో మనము తెలుసుకున్నాం. ఆదాము గురించే కాదు, అబ్రహాము గురించి కూడా తెలుసుకున్నాం. అజమాయిషీ చేసేటువంటి స్త్రీల వలన కుటుంబాలు ఎలాంటి విచ్ఛిన్నమైన స్థితిలోకి వెళ్ళిపోతున్నాయో మనము నేర్చుకున్నాం. ఇక్కడ స్త్రీల యొక్క అజమాంసి వలన కుటుంబాలు విచ్ఛిన్నం అవుతున్నాయి. ఈరోజు చాలా కుటుంబాలు విచ్ఛిన్నమైపోయాయి. శాంతి లేదు, సమాధానం లేదు, నెమ్మది లేదు, బిడ్డలకి ఎదుగుదల కూడా లేదు. నేను మీకు ఒక మాట చెప్పాలి. మనం తర్వాత నేర్చుకుపోయేటువంటి పాఠాల్లో కూడా ఈ పిల్లల్ని కూర్చున్నటువంటి సంగతులు కూడా మనం వినబోతున్నాం. ప్రస్తుతం భార్యాభర్తలుగా ఉన్నటువంటి కుటుంబాలు కట్టబడితే పిల్లల యొక్క భవిష్యత్తులు కూడా బాగుపడతాయి అనే విషయాన్ని నేర్చుకోవాలి. అయితే మోసపోయినటువంటి హవ్వమ్మ తన భర్తను కూడా తినేలా ప్రోత్సహించింది, లేదా ప్రేరేపించింది, లేదా బలవంతం చేసింది. ఈ మూడు విషయాలు జరుగుతూ ఉంటాయి. గుర్తుపెట్టుకోండి, కుటుంబంలో భార్య యొక్క విధానం అంటే భర్తకి లోబడేటువంటి స్త్రీలు యొక్క విధానం వేరుగా ఉంటుంది. భర్త ఆయన చెప్పగానే నా భర్త ఏం చేస్తాడో నాకు తెలుసు, ఆయన ఆలోచనల్ని కూడా నాకు తెలుసు అనేటువంటి విషయంలో సాగిపోతూ ఉంటారు. కానీ అజమాయిషీ చేసేటువంటి స్త్రీలు, అహంకారం కలిగిన స్త్రీలు, లేకపోతే ఏదో ఉంది అనేటువంటి విధానంలో నా మాటే గెలవాలి, నేను అనుకున్నదే జరగాలి, నేను చెప్పిందే చేయాలి, నేను కొల్లేర చేస్తే మా ఆయన వెంటనే ఏం చేయాలి, కొల్లేర చేస్తూ ఉంటారు కదా కొంతమంది భార్యలు. ఆగో ఏంటి అనేటువంటి పదాలు పలుకుతూ ఉంటారు. ఏమీ లేదే అంటూ ఉంటారు. ఒకరోజు ఒక ఆయన, నేను ఆయన పేరు చెప్పను ఎందుకంటే ఒకవేళ ఆయన చూస్తే బాధపడతాను. బాధపడినా మనకు ప్రాబ్లమే లేదు, జరిగింది చెప్తున్నాను. ఆయన నాకు కానుక ఇవ్వాలనుకున్నాను, డబ్బులు ఏదో ఇవ్వాలనుకున్నాను. రే బాబు డబ్బులు ఇస్తాను రారా అన్నాడు. వెళ్ళాను. ఆయన నెత్తితో తీస్తున్నాడు. ఈ లోపల ఆవిడ వచ్చింది. ఏంటి అన్న. ఏమి లేదే అన్నాడు. ఏమి లేదంటావేంటి అంటే ఆ పిల్లోడికి ఏదో డబ్బులు ఇవ్వాలనిపించింది అని చాలా సీరియస్గా వెళ్ళిపోయింది. అప్పుడు అనుకున్నాను, ఆయన
భార్యకి ఆయన చాలా లోబడిపోయే వ్యక్తి. భార్యని కాదని ఏమీ చేయలేడని నాకు అర్థమైంది. కాబట్టి అలాంటి పరిస్థితులు ఉన్నాయి. ఆయన సంపాదనలో ఒక 100 రూపాయలు తీసి ఎవరికి ఇవ్వలేనటువంటి స్థితి అయింది. ఈరోజు చాలామంది భర్తల పరిస్థితి మనం చూస్తూ ఉంటాం. కాబట్టి జాగ్రత్త. దేవుడు కుటుంబంలో ఎవరిని ఎక్కడ ఉంచాలో అదంతా నిర్ణయించి కుటుంబాన్ని ఏర్పాటు చేశాడు. అయితే దానిని ఉల్టా చేసేసుకున్నాం. అంటే మనకు నచ్చినట్లుగా మనం దాన్ని చేసేసుకున్నాం. అలా అవడానికి గల కారణం ఏంటంటే మొట్టమొదటిగా ఆది తల్లిదండ్రులు వాళ్ళ దగ్గర నుంచే వచ్చింది. ఏమండి, విస్తరించిన తర్వాత పాపం పెరిగిందని అనుకుంటాం. జాగ్రత్త, విస్తరించిన తర్వాత పెరగలేదు. ఇద్దరు ఉన్నప్పుడే పాపం ప్రారంభమైంది. అర్థమైందని మీకు చెప్పింది. ప్రేమ విస్తరించాలన్నా ఇద్దరు వ్యక్తులు ఉండాలి. పాపం విస్తరించాలన్నా ఇద్దరు వ్యక్తులు ఉండాలి. కాబట్టి ఎప్పుడైతే ఆ ఇద్దరు వ్యక్తులు ఆ తోటలో ఉన్నారో అక్కడి నుంచే ప్రారంభమైంది అబద్ధం, అక్కడి నుంచే ప్రారంభమైంది మోసం, అక్కడి నుంచే ప్రారంభమైంది పాపం, అక్కడి నుంచే ప్రారంభమైంది విచ్ఛిన్నమైపోవటం. దేవుడు కట్టినటువంటి ఆ కుటుంబం విడిపోయింది, విచ్ఛిన్నమైపోయింది. చాలా భయంకరమైనటువంటి పరిస్థితులు ఏర్పడిపోయాయి. వాళ్ళు చేసినటువంటి ఆ పాపం యొక్క పర్యవేక్షణాలు వారి పిల్లలుగా మనందరం అనుభవిస్తున్నాం. మనందరము కూడా ఆ పర్యవేక్షణాలను బట్టే లోనైపోయి ఉన్నాం. వాస్తవానికి మనం ఇలా చేయకూడదని అనుకుంటాం, కానీ చేయకుండా ఉండలేకపోతున్నాం, చేసేస్తున్నాం. కొంచెం విషయాలు కనుక మనం ఆలోచన చేస్తే మన కుటుంబాలని కట్టుకోవడానికి మనకు దేవుడు ఒక సువర్ణ అవకాశం ఇచ్చాడు. ఏమిచ్చాడు? వాళ్ళకి ఆ అవకాశం ఉందో లేదో నాకు తెలియదు, కానీ వాళ్ళని ఉద్దేశించి దేవుడు మనతో మాట్లాడుతూ, మీరు వాళ్ళలాగా ఉండకండి, వాళ్ళు చేసినటువంటి పొరపాట్లు మీరు చేయకుండా జాగ్రత్త పడండి అని మనకి ఒక సువర్ణమైనటువంటి అవకాశాన్ని ఇచ్చి మన తప్పులు మనం సరిచేసుకుని మనం ఏ స్థితిలో ఉన్నామో ఆ స్థితిని గ్రహించి వాక్యం అనేటువంటి అర్థంలోకి వెళ్తే, ఈరోజు నేను ఏదైనా ఎగ్జాంపుల్ చూపిందామని చాలా ప్రయత్నం చేశాను. దేవుడు నాకేమీ ఆలోచనలు ఇవ్వలేదు, నాకేమీ రాలేదు. అయితే మనం గ్రహించుకోవాలి. మీరు ఈరోజు చర్చికి రాకముందు మీరు ఎంతమంది అద్దం దగ్గరికి వెళ్ళొచ్చారు? నేను అన్న ప్రశ్న మీకు అర్థమైందా? నేను తెలుగులో మాట్లాడుతున్నాను, నాకు హిందీ రాదు, ఇంగ్లీష్ రాదు, ఏ భాషలు రావు, మీకు వచ్చిన భాషే మాట్లాడుతున్నాను. నేను అడిగిన ప్రశ్నకి మీరు సమాధానం చెప్పండి. గట్టిగా చెప్పకపోయినా వెళ్ళొచ్చారని చెప్పడానికి మీ పళ్ళు ఇగిలించండి, సరిపోద్ది. ఓకేనా? జాగ్రత్త. వెళ్ళి అంటే అందరం నేను వెళ్ళొచ్చాను, నేను వెళ్ళలేదని అనట్లేదు. స్నానం చేసిన తర్వాత బట్టలు వేసుకున్న తర్వాత తల దూకోవడానికి, పౌడర్లు రాసుకోవడానికి కాదు, తల దూకోవడానికి ఒకసారి అద్దం దగ్గరికి వెళ్ళి చూసుకున్నాను, అయిపోయింది కదా. అద్దం దగ్గరికి వెళ్ళిన తర్వాత మిమ్మల్ని ఏమైనా కొత్తగా చూపించిందా? కొత్తగా మేకప్ వేసినట్లుగా కానీ, లేకపోతే మరొక మీరే కానీ మిమ్మల్ని మరొక వ్యక్తిగా ఏమైనా చూపించిందా? ఎలా చూపించింది అద్దం? అద్దం ఎలా చూపించిందండి? ఎలా చూపించింది? అద్దం దగ్గరికి వెళ్ళిన తర్వాత మిమ్మల్ని మీలాగానే చూపించింది. మీ తప్పడు ముక్కు కదా, ఎత్తుపళ్ళు, తర్వాత ఏంటది పగిలిపోయిన పెదాలు, సింపురు జుట్టు, ముఖం మీద ఉన్న పొక్కులు, మచ్చలు, అంతే కదండి. అవన్నీ చూపించింది. ఏమైనా మోసం చేసిందా మిమ్మల్ని? చేయలేదు. చేసిందా? చేయలేదు. మీరు ఎలా ఉన్నారో అలా మార్చు అని అనటానికి ఏమైనా అవకాశం ఉందా? లేదు. అక్కడికి వెళ్ళిన తర్వాత మీరు ఎలా ఉన్నారో, ఏ స్థితిలో ఉన్నారో అలాగే చూపిస్తారు. కాబట్టి మనము అక్కడ ఎలాంటి ట్రిక్లు ఉపయోగించినా కూడా అవకాశం లేదు. దేవుని వాక్యం కూడా అంతే. దేవుని వాక్యం దగ్గరికి వచ్చేటప్పటికి నీ బ్రతుకు ఎలా ఉందో యాజ్ ఇట్ ఈజ్గా నీకు చూపిస్తుంది. కానీ నీ హృదయం అంగీకరించు, నీ శరీరం ఒప్పుకోదు, నీ మనస్సాక్షి ఒప్పుకోదు. నువ్వు ఈ స్థితిలో ఉన్నావు అని చెప్తే నీకు కోపం వస్తుంది. అద్దాన్ని పగలగొట్టేస్తావేమో కానీ దేవుని వాక్యాన్ని పగలగొట్టలేం కదా. కాబట్టి ఈ వాక్యం అనేటువంటి అద్దం దగ్గరికి వచ్చిన మనం ఏం చేయాలి అంటే, ఒకవేళ ఆ స్థితి నాలో ఉందా అని నేను ఈ వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు ఆదాము స్థానంలోకి నేను వెళ్ళాలి. నేను ఆదాము స్థానంలో నేను ఉంటే నా పరిస్థితి ఏంటి?
ఆ స్థానంలో నేనున్నప్పుడు దేవుడు నన్ను అడుగుతున్నటువంటి ఆ ప్రశ్నలకి నా దగ్గర సమాధానం ఏముంది అని ఆదామును పక్కన పెట్టి నేనున్నాను ఆ స్థానంలో. నేనుండి ఒకసారి నా జీవితాన్ని నేను పరిశీలన చేసుకుంటూ ఉంటుంటే చాలా బాధ అనిపిస్తుంది. నేను వాక్యాన్ని కొన్ని సందర్భాల్లో దేవుణ్ణి సంతోషపరచలేకపోతున్నాను అనేటువంటి బాధ నా హృదయాన్ని కలుగుతుంది. నేను అప్పుడు దేవుని దగ్గర కూర్చుని, ప్రభువా, ఇదిగో ఈ పరిస్థితుల్లో, ఈ విషయాల్లో నేను నిన్ను సంతోషపరచలేకపోతున్నాను, నా వల్ల కావట్లేదు, దయచేసి నాకు సహాయం చేయని నేను దేవుని దగ్గర అడుగుతున్నాను. నిజమే, ఒకవేళ మీరు కూడా ఆ ప్రదేశాల్లో మీరు బైబిల్ చదువుతున్నప్పుడు ఆ వ్యక్తులను పక్కన పెట్టి మీరు నిలబడి మీరుంటే ఏం చేస్తారు, మీ పరిస్థితి ఏంటి, ఆ పరిస్థితుల్లో మనం ఎలా ఉన్నామో అనే దానికి అప్లై చేసుకుంటే చాలా మంచిది. కాబట్టి మనకి దేవుడిచ్చినటువంటి అవకాశాన్ని వినియోగించుకుంటే తప్పనిసరిగా వాళ్ళు చేసినటువంటి ఆ పొరపాట్లు మనం చేయకుండా జాగ్రత్త పడి దేవునికి అనుకూలమైనటువంటి కుటుంబం మనం కట్టుకుని దేవునికి అనుకూలంగా మనం జీవిస్తే తప్పనిసరిగా మనం దీవించబడతాం. ఏదైనా తోటలో దేవుడు ఆదాము అవ్వలను మొట్టమొదటిగా ఎలా ఆశీర్వదించి వాళ్ళు కష్టపడకుండా, శ్రమ పడకుండా ఆ తోటను కాచుకుంటూ ఆ తోటలో కాసినటువంటి పళ్ళు కోసుకుని తింటూ ఒంటికి ఏంటది శ్రమ లేకుండా, చెమట లేకుండా చక్కటి వాతావరణంలో ఒక అందమైనటువంటి ప్రదేశంలో వాళ్ళు మంచి జీవితం జీవిస్తున్న ఆ జీవితాన్ని దేవుడు నీకు నాకు ఇవ్వడానికి రెడీగా ఉన్నాడు. అయితే ఆ రోజు వాళ్ళు చేసినటువంటి పాపం వలన ఆ తోటలోంచి బయటికి గెంటివేయబడి ఎలాంటి శ్రమలు అనుభవిస్తున్నారో ఈనాడు మనము కూడా అలాంటి పొరపాట్లే చేస్తూ కుటుంబాన్ని కూల్చేసుకుంటున్నాం. దేవుడిచ్చినటువంటి ఆశీర్వాదాన్ని కోల్పోతున్నాం, దేవుడిచ్చినటువంటి దీవెనను కోల్పోతున్నాం, దేవుడిచ్చినటువంటి సమృద్ధిని కోల్పోయి మనము మన యొక్క అజ్ఞానంతో మనం ఏం చేస్తున్నామంటే కప్పుకుని మన తప్పులను మనం ఏం చేస్తున్నామంటే సమర్థించుకుని ఇతరుల మీద నెపాలు మోపుతున్నాం. జాగ్రత్త, ఈరోజు అలాంటి విషయాలు కొంచెం ఆలోచించేద్దాం. చూడండి, ఆదాము కూడా తినెను అనేటువంటి ఆ పదాన్ని మనం నేర్చుకున్నాం. ఆదాము కూడా తిన్నాడా అనేటువంటి ఆ ప్రశ్న. ఆ విధంగా సాగుతున్నటువంటి సమయంలో దేవుడు ఆదామును ప్రశ్నించినప్పుడు ఆదాము ఇచ్చినటువంటి సమాధానం ఏంటి? అక్కడ కొన్ని విషయాలు మనం ఆలోచన చేస్తే నేను చాలా వాళ్ళిద్దరి మధ్యన జరిగినటువంటి సంభాషణ ఎలా జరుగుంటుంది, ఏంటి, ఆ పండు తినేటప్పుడు తినవలసి వచ్చిన సమయంలో అసలు ఏం జరిగింది అని వాక్యం నుంచి కనుక మనం ఆలోచన చేస్తే అక్కడ ఆదాము దేవుడు అడిగాడు, నీవు ఆదామా నువ్వు ఎక్కడున్నావు అని అడిగినప్పుడు నువ్వు నన్ను పిలిచినప్పుడు నేను దిగంబరిని అనేటువంటి విషయం నాకు అర్థమయ్యి నీ దగ్గర రాలేకపోయాను. అప్పుడు దేవుడు అతన్ని 2 ప్రశ్నలు అడిగాడు. ఒకటి ఏంటంటే, నీవు దిగంబరు అని నీతో ఎవడు చెప్పాడు? మొట్టమొదటి ప్రశ్న, నీవు దిగంబరు అని నీతో ఎవడు చెప్పాడు? రెండో ప్రశ్న ఏంటంటే, నేను తినొద్దన్నటువంటి పండు నువ్వు తిన్నావా అనేటువంటి 2 ప్రశ్నలు అడిగాడు. ఈరోజు మన జీవితంలో కూడా కొన్నిసార్లు దేవుని దగ్గరికి రావడానికి మన హృదయము అడ్డు చెప్తుంది. హృదయం ఏం చేస్తుందంటే, మన మనసాక్షి ఏమంటుందంటే అడ్డు పెడుతుంది. సిగ్గులేదా ఇంతవరకు కూడా నోటుకొచ్చిన పచ్చి బూతులన్నీ మాట్లాడేసి ఇప్పుడు వెళ్ళి ప్రార్థన చేస్తావా, వింటాడా దేవుడు నీ ప్రార్థన అని అనగానే మన హృదయాన్ని కఠినపరుచుకుని ఆ రోజు మనం ప్రార్థన చేయడం మానేస్తాం. చర్చికి వెళ్ళాలని నీళ్ళు తోడుకున్నావు, బాత్రూంలో నీళ్ళు పెట్టుకున్నావు, షాంపూ అన్నీ రెడీ చేసుకున్నావు, బాత్రూమ్కి వెళ్ళే ముందో సంథింగ్ స్నానం చేసి వచ్చిన తర్వాత నీకు మీ ఆయనకి గొడవ అయింది ఇంట్లో, లేకపోతే నీకు నీ తోడుకోలకి గొడవ అయింది, లేదా నీకు మీ అత్తగారికి గొడవ అయింది, లేదా ఏదో సమస్య వచ్చింది. నువ్వు వెంటనే ఏం చేసావంటే కళ్ళు ఎర్రజేసి తప్పు నీది కాదు, ఒకవేళ తప్పు నీదే, మొత్తం మీద ఏదో ఒక గొడవ, అది చిన్నది పెద్దదై కేకలేసుకున్న తర్వాత చర్చికి వెళ్ళాలి. గొడవ అంతా అయిపోయింది, సరే సైలెంట్ అయిపోయారు, మొత్తం మీద ఎవరు అనిచారు, బాగానే ఉంది. చర్చికి వెళ్ళాలి, ఏమనిపిస్తుంది? వస్తామా? కూర్చోగలుగుతామా? సరే అయిపోయింది, అది పక్కన పెడదాం. మరొక విషయం, మీరు అనుకున్నారు దేవుని వాక్యం మీతో మాట్లాడిన తర్వాత ఏమైనా సరే పొద్దుటే సాయంత్రం ప్రార్థన చేసుకోవాలనుకున్నారు. ప్రార్థన చేసుకునే సమయానికి ఇంట్లో ఏదో మొత్తం మీద అలజడి లేచింది, ప్రార్థనకు వెళ్ళాలి, వెళ్తావా? ఎందుకు జరుగుతుంది అలా? కారణం ఏంటంటే ఆ రోజు ఆదాము తన జీవితంలో దేవుడు పిలిచినప్పుడు దేవుని యొద్దకు రాలేని పరిస్థితి ఏంటో తెలుసా? ఇప్పుడు మన జీవితంలో ఏం జరుగుతుందో అప్పుడు అదే జరిగింది.
తన హృదయంలో కూడా అదే సమస్య ప్రారంభమైంది. నేను దేవునికి వ్యతిరేకమైన పని చేశాను, దేవుడు చేయొద్దన్నటువంటి పని చేశాను. ఆయన ముందే చెప్పాడు చేయొద్దన్నాడు. నేను ఎప్పుడైతే చేశానో ఇప్పుడు తన హృదయము అతని మీద నేరం మోపుతుంది. నువ్వు తప్పు చేసావు, ఏమని దేవుని దగ్గరికి వెళ్తావు? అక్కడికి తాను తన తప్పుని కప్పుకోవడానికి కొన్ని ప్రయత్నాలు చేశాడు, కానీ ఆ జ్ఞానం సరిపోలేదు. అందుకని ఆయన దాక్కున్నాడు. అప్పుడు అంటున్నాడు దేవునితో, నీవు నన్ను పిలిచినప్పుడు నేను తోటలో నీ స్వరం విన్నాను, నీ స్వరం విన్నప్పుడు నేను తోట మధ్యలో దాక్కున్నాను, చెట్ల పక్కన. ఎందుకు దాక్కున్నావు? నేను దిగంబరునని నాకు అర్థమయ్యింది, అందుకు నేను రాలేకపోయాను. నీకు ఎవడు చెప్పాడు? దేవుడైతే అతనికి చెప్పలేదు. ఈరోజు చాలామంది జీవితాల్లో జరిగేటువంటిది ఏంటో తెలుసా? నేను పాపం చేశాను, లేదా తప్పు చేశాను, పొరపాటు చేశాను, అతిక్రమించాను. ఎవరికి వ్యతిరేకంగా నువ్వు చేశావు? దేవుని దగ్గరికి వెళ్ళవలసిన సమయంలో దేవునికి ఏదో విరోధమైనటువంటి పని నువ్వు చేసి, దేవుని దగ్గరికి వెళ్ళాలనుకున్నటువంటి ఆ సమయంలో ధైర్యం చేసుకుని వెళ్దామనుకున్నా కూడా నీ మనసాక్షి నీ మీద నేరం మోపి నువ్వు నేరస్తుడివి అని నిన్ను ఆపేస్తుంది. అప్పుడు నువ్వేం చేస్తున్నావంటే నీ తప్పుని సమర్థించుకుని కప్పేసుకుని అక్కడ ఆగిపోతున్నావు. అలా మనిషి దేవునికి దూరం అయిపోయాడు. ఆ దూరం అయిపోయినటువంటి మనిషిని తిరిగి మరలా దగ్గర చేయాలన్నదే దేవుని యొక్క ఉద్దేశం, దేవుని యొక్క సంకల్పం, దేవుని యొక్క ఆలోచన. దేవుడు మనిషితో ఎలాంటి సహవాసం చేయాలని అనుకుంటున్నాడంటే, ఈరోజు కుటుంబంలో భార్యాభర్తలు, అన్నదమ్ములు, స్నేహితుల మధ్య జరిగేటువంటి మంచి సహవాసం ఎలా అయితే ఉందో అలాంటి గొప్ప సహవాసం చేయాలని దేవుడు ఆశిస్తున్నాడు. కాబట్టి దేవుడు ఆదామును ప్రశ్నించినప్పుడు ఆదాము ఇచ్చినటువంటి సమాధానం ఏంటంటే, ఆదికాండం 3:12 మైక్లో చదువుతారా? అందుకు ఆదాము దేవుడికి సమాధానం చెప్తున్నాడు. ఆయన అడిగిన ప్రశ్నలో, నీవు దిగంబరు అని నీతో ఎవడు చెప్పాడు? మొదటి ప్రశ్న. రెండవ ప్రశ్న, నేను తినకూడదని నీకు ఆజ్ఞాపించినటువంటి పండు నువ్వు తిన్నావా అని దేవుడు అడిగినప్పుడు ఇప్పుడు సమాధానం చెప్పాలి కదా. అప్పుడు ఆదాము దేవుని దగ్గర చెప్పేటువంటి సమాధానం ఏంటంటే, అందుకు ఆదాము నాతో ఉండడానికి, మైక్ ఉంది కదా చదువుతారా? నాతో ఉండుటకు, నాతో ఉండడానికి నీవు నాకిచ్చిన ఈ స్త్రీయే ఆ వృక్ష ఫలములలో కొన్ని నాకియ్యగా నేను తింటినా. ఇప్పుడు చూడండి, ఇక్కడ మనం కొన్ని విషయాలు అర్థం చేసుకోవాలి, చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఆదాము అవును నేను తిన్నాను ఆ పండు అని చెప్పొచ్చు కదా దేవుని దగ్గర. నేను తినొద్దన్నటువంటి పండు నువ్వు తిన్నావా అని దేవుడు ప్రశ్నించినప్పుడు, అవును ప్రభువా నేను తిన్నాను అని మంచి సమాధానం ఇవ్వచ్చు కదా. మీరు ఆ సమాధానం మీకు ఏమన్నా అర్థమైందా? ఆయన చెప్పింది నువ్వు అందుకు ఆదాము ఏమన్నాడంటే, ఇదిగో నాతో ఉండడానికి నువ్వు ఇచ్చావే ఆ స్త్రీ కొన్ని ఫలాలు నాకు తీసుకుని వస్తే నేను తిన్నాను అన్నారు. నేను తిన్నానని అనొచ్చు కదా, ఎందుకు అనలేకపోయాడు ఆయన? దాని ఉద్దేశం ఏంటంటే, కొంచెం మనం జాగ్రత్తగా దాన్ని ఆలోచన చేస్తే, నేను ఎప్పుడైనా ఒంటరిగా ఉన్నప్పుడు నీ మాట జవదాటాయనా? అక్కడ వచ్చే సమాధానం, నేను ఒంటరిగా ఉన్నప్పుడు ఎప్పుడైనా నీ మాట జవదాటానా? సుఖానున్న ప్రాణాన్ని తీసుకొచ్చి దుఃఖాన్ని పెట్టావు నువ్వు. నేను చక్కగా సాగిపోతుంటే, చక్కగా జీవిస్తుంటే, జంతువులతో కలిసి ఆడుకుంటున్నాను, జంతువులతో కలిసి గొంతులేస్తున్నాను, ఆ పక్షులు వస్తున్నాయి, ఈ జంతువులు వస్తున్నాయి, ఇవి వస్తున్నాయి, ఆ చెట్లు వస్తున్నాయి, శుభ్రంగా ఉంది, మనిద్దరం కలిసి చక్కగా ఆడుకున్నాం. కానీ ఇదిగో నాతో ఉండడానికి తీసుకొచ్చి పెట్టావు చూసావా, ఈ దరిద్రం, ఇది లేకపోతే నా బతికి ఎంత బాగుండు అని దాని ఉద్దేశం అదే. ఇక్కడ ఆయన చేసేటువంటి పని ఏంటో తెలుసా? దేవుని మీద నెపం మోపుతున్నాడు, దేవుని మీద నేరం మోపుతున్నాడు. నువ్వు చేసావు బాబు, నీకు దండం. అది నేనేమన్నా దాటాను ఎప్పుడైనా? దాని ఉద్దేశం ఏంటో తెలుసా? నేను ఎప్పుడైనా నీ మాట జవదాటానా? నీ ఆజ్ఞను తిరస్కరించానా? నిన్ను కాదన్నానా? సుఖంగా ఉన్నది. ఇప్పుడు చాలామంది పెళ్ళి అయిపోయిన తర్వాత సుఖానున్న పానం దుఃఖంలో పెట్టుకున్నట్టు అయిందిరా, అనవసరంగా చేసుకున్నాను రా దీన్ని. ఒకడు అంటాడు, అలా ఆవిడ అన్నాడు, మా దెయ్యం అన్నాడు. ఒరే అలా అనకూడదురా, అలా ఆవిడకి దెయ్యంలా కనబడుతున్నాడు. ఎందుకని? వాళ్ళకి అండర్స్టాండింగ్ లేదు. ఆడు బాధ ఏంటంటే, సుఖంగా ఉన్నాడు రా చక్కగానే, శుభ్రంగా, రే మామ బయటికి వెళ్దాంరా నడరా అని చెప్పి చక్కగా వెళ్ళిపోయేవాడు. ఇప్పుడు ఎక్కడికే అంటుంది, ఫోన్ చేస్తుంది, మనశ్శాంతిగా తాగనివ్వట్లేదు, మనశ్శాంతిగా తిననివ్వట్లేదు, మనశ్శాంతిగా తిరగనివ్వట్లేదు, మనశ్శాంతి లేకుండా పోతుందిరా. ఇంటికి వెళ్ళిన తర్వాత డబ్బు ఏదని అడుగుతుందిరా, ఇంటికి వెళ్ళిన తర్వాత
ఇంటికి సంతోషంగా వెళ్దాము, మల్లెపూలు అట్టిన వెళ్ళి మా ఆవిడ తల్లో పెట్టి నువ్వు చాలా అందంగా ఉన్నామని చెప్దామని అని ఊహించుకుని వెళ్తా ఉంటే ఆ భర్త ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంటికి వెళ్ళి కొన్ని మంచినీళ్ళు తాగుతారా అని అడగదరా మా ఆవిడ? మీ అమ్మ చూసావా, ఇట్టెళ్ళావు కదా నా నెత్తి మీద కుంపటే అని ఆ అత్తగారికి కోడలకి జరిగిన గొడవ, లేకపోతే ఆడబొడిసికి వదినికి జరిగినటువంటి గొడవ, లేకపోతే ఇద్దరు తోడుకోళ్ళకి జరిగినటువంటి గొడవ, లేకపోతే ఆ పిల్లలు ఆ భార్య పిల్లలు, అదే వదిన గారి పిల్లలు భార్య పిల్లలు కొట్టుకు సత్తే ఈ తోడుకోళ్ళు ఇద్దరు కొట్టుకున్న గొడవలు, ఇవన్నీ చెప్పగానే ఆ భర్తకి ఎలా ఉంటుంది పరిస్థితి? ఎలా ఉంటుంది? అప్పుడు అనుకుంటాడు, జీవితం ఎందుకు చేసుకున్నాడు రా దీన్ని అన్నది. ఆ రోజు చెప్పింది మా అమ్మ, వద్దురా నా మాట వినరా, ఆ కోలమోకంత సరైంది కాదు. కొంతమంది అంటారు కదా, ఒరే ఆ ఉంగరాలు చుట్టింది దాన్ని నమ్మకూడదురా, దాన్ని ఆ బొట్టనీళ్ళ పక్కన ఉన్న పొడవేలు పొడవదురా, అది ఇలాంటివి ఉంటాయి కదా. ఒరే ఆ ఇంటి పేరు వాళ్ళు వద్దన్నాడు రా అని చెప్పింది మా అమ్మ. విన్నానా నేను? మా అమ్మ మాట ఏనుంటాయి. మా నాన్న ముందే చెప్తా ఉన్నాడు, రే వాళ్ళు సరైన వాళ్ళు కాదురా, నా మాట వినరా అని. చేసుకున్నాను, నాదే కావాలని చేసుకున్నాను. చూడు అంటే ఏం జరుగుతుంది కుటుంబ వ్యవస్థలో, భార్య భర్తలు అనేటువంటి ఆ జీవితంలో ఏం జరుగుతుంది? దేవుని దగ్గరికి వెళ్ళి ఆదాము చెప్పినటువంటి సమాధానాన్ని ఒకసారి మన జీవితంలో అప్లై చేసుకుంటే, ఎరా పెళ్లి చేసిన సంబంధం చూసినటువంటి వ్యక్తి ఎలా ఉందిరా, ఏం చెప్పమంటావు మామయ్య అనేటువంటి సమాధానాలు, నువ్వు ఈ సంబంధం తీసుకురాకుండా ఉంటే బాగున్నటువంటి ఆ ప్రశ్నలు దయచేసి గమనించండి. దేవుని దగ్గర చెప్తున్నటువంటి మాట ఏంటో తెలుసా? దేవుని దగ్గర ఆయన చెప్తున్నాను, నేను చక్కగా సాగుతున్నాను. ఫస్ట్ నువ్వు నన్ను చేసావు, నాకు ఆదాము అని పేరు పెట్టావు, ఇదిగో ఇవన్నిటి తీసుకొచ్చి నా దగ్గర ముందు పెట్టి ఆదామా వీటికి పేర్లు పెట్టాను అన్నావు. అప్పుడు వరకు చాలా బాగుంది. కానీ ఆదాముకి ఒంటరిగా ఉండడం దేవునికి ఇష్టం లేక, నరుడు ఒంటరిగా ఉండడం మంచిది కాదు అని. ఇప్పుడు దేవుని యొక్క ఆలోచన మంచిదా చెడ్డదా? చెప్పాలి, మంచిదే కదా. దేవుడు ఏదైనా ఆలోచించి చేశాడంటే దాన్ని ఎవడైనా మార్చగలుగుతాడా? దేవుడు ఒక నిర్ణయం తీసుకున్నాడంటే అది మంచిదా చెడ్డదా? మంచిది. దేవుడు ఒక నిర్ణయం తీసుకుని దానిని చేపట్టాడంటే అది స్థిరమైనదా అస్థిరమైనదా? స్థిరమైనదే. దేవుడు మనకి ఏది ఇచ్చినా అది మన మేలు కోసం ఇస్తాడా లేకపోతే కీడు కోసం ఇస్తాడా? మేలు కోసమే ఇస్తాడు. మరి ఇప్పుడు ఆదాము ఒంటరిగా ఉండడం మంచిది కాదు అని చూసినటువంటి దేవుడు ఇప్పుడు తప్పైపోయాడా? కానీ మనిషి ఏం కోరుకుంటున్నాడంటే స్వేచ్ఛను కోరుకుంటున్నాడు, ఒంటరితనాన్ని కోరుకుంటున్నాడు. కానీ అక్కడ రాయబడిన మాట ఏంటంటే, మీరు చాలా జాగ్రత్తగా ఆలోచన చేస్తే 2వ అధ్యాయం ఆదికాండం 2వ అధ్యాయం 18వ వచనంలో చూస్తే, 2వ అధ్యాయం 18వ వచనంలో, మరియు దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా నుండుట మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయము చేయుదుము అని వాని కొరకు చేయుదుమనుకునేను అని ఇక్కడ రాయబడింది. నరుడు ఒంటరిగా నుండటం మంచిది కాదు. చాలామంది ఏమంటారంటే ఆదాము ఒంటరిగా ఉంటే తొంటరోడైపోతాడని అనే ఆ పదాన్ని ఇక్కడ దేవుడు రాయించలేదు. అక్కడ తొంటర అవడానికి ఇంకెవరు లేరు కదండి, ఉన్నారా? ఇప్పుడు తొంటరోడైపోతాడంటే దానికి అర్థం ఉంది. ఎవరే వీడు వయసుకు వచ్చాడరా, వీడు తొంటరోడైపోతాడు, ఆ గోళ్ళ దూకుతాడు, ఈ చెట్లు ఎక్కుతాడు, అర్ధరాత్రి అక్కడికి వెళ్తాడు ఇక్కడికి వెళ్తాడు, అలా తిరుగుతాడు రా బాబు అని చెప్పొచ్చు. ఆ రోజు ఆదాము తొంటరావడానికి ఏం లేదు. కానీ దేవుడు ఏం ఆలోచించాడంటే అతనికి సాటి అయినటువంటి సహాయం అవసరం. సాటి అంటే సమానత్వం. మనం అంటాం సాటి అయిన వారు లేరు ప్రభువా. దేవునితో ఎవరిని మనం సమానంగా చేస్తాం? సమానం చేయాలి అంటే సేమ్ క్వాలిటీస్ ఉండాలి. ఇప్పుడు నేనున్నానండి, నాతో ఒక వ్యక్తిని మీరు సరిపోల్చాలి అంటే నాకున్నటువంటి జ్ఞానము, శక్తి, సామర్థ్యాలు, ఆర్థిక పరిస్థితి పరమైనటువంటి వాటన్నిటిలో ఆ వ్యక్తి నాతో సమంగా ఉండాలి, నాతో పోటీకి రాగలగాల. ఇప్పుడు అలా వచ్చేటువంటి వాళ్ళు ఏరి? ఇప్పుడు దేవుడు ఆలోచించింది ఏంటంటే మనిషికి సాటి అయినటువంటి సహాయం అంటే ఆదాముతో సమానమైనగా ఆలోచించేటువంటి ఆలోచనలు, కుటుంబం కోసం కానీ సమాజం కోసం కానీ అన్ని విషయాల్లో ఆదాముకు ఎంతటి జ్ఞానం ఉందో ఆమెకు అంతే జ్ఞానం, ఆదాముకి ఎంత బాధ్యత ఉందో ఆమెకి అంతే బాధ్యత. ఆదాము యొక్క విధానం ఎలా దేవుడు సృష్టించాడో అదే విధానంలో సృష్టి. చూడండి, కుటుంబంలో భార్యాభర్తలకి ఇద్దరికీ సమానత్వం ఉందా? హెచ్చు తగ్గులు ఏమైనా ఉన్నాయా? చెప్పాలి. భార్యకి భర్తకి కుటుంబంలో
సమానత్వాన్ని దేవుడిచ్చాడా? హెచ్చు తగ్గులేమని మనం పెట్టుకున్నాం. నువ్వు నా పిల్లనివి, నువ్వు నా కాలు కింద ఉండాలని మనం పెట్టుకున్నాం. కానీ ఇద్దరికీ సమానత్వం ఇచ్చాడు. ఇద్దరికీ సమానమైన జ్ఞానం ఇచ్చాడు. ఇద్దరూ కష్టపడాలి, ఇద్దరూ ప్రయాసపడాలి. ఆ కుటుంబం వర్ధిల్లడానికి ఇద్దరూ ఆలోచించాలి, ఇద్దరూ కలిసి నిర్ణయాలు తీసుకోవాలి. కానీ నేటి సమాజంలో ఒకే ఒక్క వ్యక్తి తీసుకునే నిర్ణయాలను బట్టి నడిపించబడిపోతున్నారు. జాగ్రత్త! భార్య నిర్ణయాలని భర్త అంగీకరించాలి, భర్త నిర్ణయాలని భార్య అంగీకరించాలి. వాళ్ళిద్దరూ కలిసి నిర్ణయం తీసుకోవాలి, వాళ్ళిద్దరూ కలిసి ఆలోచించాలి, వాళ్ళిద్దరూ కలిసి మాట్లాడుకోవాలి, వాళ్ళిద్దరూ కలిసి కుటుంబాన్ని కట్టుకోవాలి. ఈ రోజుల్లో భర్తకి భార్య ఎలాంటి సలహాలు ఇవ్వడానికి ఆస్కారం లేదు. నేను సంపాదించున్నాను కదా, నువ్వు అలా కూర్చో అంటారు. ఈరోజు భార్య సంపాదిస్తే నేను సంపాదిస్తున్నాను కదా, నువ్వేమైనా పనికి వెళ్తున్నావా, పాటకి వెళ్తున్నావా అనేటువంటి చిన్న చూపు చూసేటువంటి విధానం. నువ్వు ఎంత సంపాదించినా, నువ్వెంత భార్యగా నువ్వెన్ని లక్షలు సంపాదించినా, ఉద్యోగం చేసినా, ఏం చేసినా దేవుడు ఏమని చెప్పాడంటే నువ్వు నీ భర్తకు లోబడమని చెప్పాడు. అతనికే ఆ అధికారం, అతనమే పెత్తనం చేయాలి. కానీ ఆ భర్త నీ సలహా కూడా తీసుకోవాలి, నీతో సంప్రదించి పని చేయాలి. ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి సాటి అయినటువంటి సహాయం, సమానత్వం ఏ విషయంలో తీసిపోయారు ఆడపిల్లలు చెప్పండి? ఈరోజు నిన్న పాకిస్తాన్ మీద జరిగిన యుద్ధంలో ఆ డ్రోన్ నడిపింది ఒక లేడీ. ఏ విషయంలో తీసిపోయారు? అన్ని విషయాల్లో సమానత్వం, జ్ఞానం పరంగా, విద్య పరంగా, తెలివి పరంగా, పని పరంగా, అన్ని విషయాల్లో భర్త యొక్క స్థానం ఎంత ఉందో భార్య యొక్క స్థానం కూడా ఎంత ఉంది. భార్య లేకపోతే కుటుంబం వర్ధిల్లదు, పిల్లలు కనడానికి భార్య అవసరం. కాబట్టి సాటి అయినటువంటి సహాయము ఆయనకి ఉండాలి. ఒంటరిగా ఉండడం మంచిది కాదు. దేవుని యొక్క ఉద్దేశం ఏంటి? ఒంటరిగా ఉండడం మంచిది కాదు. కానీ మంచిది కాదని ఆలోచించి దేవుడు తీసుకొచ్చి అతను పక్కన పెడితే ఆ నరుడికి అది చెడ్డదైపోయింది. ఎందుకని అలా? ఎందుకు చెడ్డదైపోయింది? మనము కొంచెం ఆలోచన చేస్తే అక్కడ కొన్ని విషయాలు ఆయన చెప్తున్నాడు. ఇక్కడ ఆదాము మోసపోలేదు, కానీ తన భార్య మాటకు లొంగిపోయాడు. ఆదాము సర్పము యొక్క మాటకు మోసపోలేదు. జాగ్రత్తగా కొంచెం ఆలోచన చేయండి. ఆదాము సర్పము చూపిస్తున్నటువంటి ఆ ఆశలకి, ఆ కోరికలకు, ఆ వ్యక్తి ఇస్తున్నటువంటి ఆ స్థాయిలకి ఆదాము మోసపోలేదు, కానీ తన భార్య మాటకు లొంగిపోయాడనే రాయబడింది డిక్షనరీలో. కొంచెం దాన్ని నేను స్టడీ చేస్తే ఆదాము తన భార్య మాటకి లొంగిపోయాడు. లొంగిపోవటం అనేది ఏంటి? లొంగిపోయేటువంటి జీవితం, లొంగిపోవటం. కొన్ని జీవితాల్లో అత్తగారింటికి వెళ్ళిపోయాడు రా అంటే అత్తగారింటికాడ ఉండడానికి ఇష్టపడుతున్నాడు, లొంగిపోయాడు. భర్త నా కొడుకు ఆడి పెళ్ళానికి లేదా ఆడి భార్యకి లొంగిపోయాడు, అత్తమాంగారులకి లొంగిపోయాడు, అక్కడ కాపురం పెట్టేశాడు. మేమేమైపోయినా పర్వాలేదు అనేటువంటి విషయాలు మనం వింటూ ఉంటున్నాం. జాగ్రత్త! కొన్ని విషయాలు కనుక మనం ఆలోచన చేస్తే భార్యల గురించి కొన్ని మాటలు సామెతల గ్రంథంలో చాలా డైరెక్ట్గా మాట్లాడేశాడు. ఆ మాటలు ఉన్నప్పుడు ఏంటి అంటే ఇలాంటి వాళ్ళు ఉంటారా అనేది మనకు కనబడుతుంది. సామెతల గ్రంథం 17వ అధ్యాయం 1వ వచనాన్ని ఒకసారి చూస్తే అక్కడ కొన్ని మాటలు కనబడుతూ ఉన్నాయి. ఈరోజు ఒక భార్యగా నీ స్థానం ఏంటో ఒకసారి నువ్వు ఆలోచించే. ఆ రోజు ఆదాము ఏం చేశాడంటే, ఆదాము దేవుని మీద నెపం మోపుతున్నాడు. నువ్వే చేసావు ఈ తప్పంతా, నువ్వే చేసావు ఈ పొరపాటంతా, నువ్వు నాకు నీ భార్యని ఇవ్వకపోతే నేను అసలు ఆ పండు తినేవాడిని కాదు అని తన తప్పుని కప్పిపుచ్చుకుంటున్నాడు. ఆయన దేవుని దగ్గర నేను మంచోడ్నే అన్నట్లుగా కనబరుచుకుంటున్నాడు. అక్కడ కొన్ని విషయాలు కనుక మనం చూస్తే చూడండి, సామెతల గ్రంథం 17వ అధ్యాయం 1వ వచనం ఒకసారి చదువుదాం. అక్కడ ఏమని రాయబడిందంటే, రుచి అయినటువంటి భోజన పదార్థాలు కలిగినటువంటి ఆ ఇంటిలో కలహంతో కూడినటువంటి ఎంట నుండుట కంటే నెమ్మది కలిగి ఉండి ఒట్టి రొట్టె ముక్క తినుట మేలు. ఎందుకు రాసి ఉంటాడు ఈ మాట? రుచి అయినటువంటి భోజన పదార్థాలు ఉన్నను కలహముతో కూడి ఉండిన ఎంట నుండుట కంటే, కలహాలు, గొడవలు, కొట్లాట్లు, ఎప్పుడు సమాధానం లేని జీవితం. ఒకవేళ తాగుబోతు భర్త తాగేసి వచ్చి గొడవలు పెట్టాడంటే దానికి అర్థం ఉంటుంది. కానీ భారీగా ప్రతి మాటకి నువ్వు కలహం రేపెడితే వాక్యం ఏం చెప్తుందంటే, ఆ ఇంట నుండుట కంటే నెమ్మది కలిగి ఉండి ఒట్టి రొట్టె ముక్క తినుట మేలు.
ఒక చోటకి వెళ్ళిపోయి చిన్న రొట్టు ముక్క తింటే అక్కడేమో రుచికరమైనటువంటి బిర్యానీ ఉంది, ప్రాన్స్ బిర్యానీ, మటన్ బిర్యానీ, మిక్స్డ్ బిర్యానీ, తర్వాత చికెన్ ఫ్రై, పీతల ఫ్రై అన్నీ ఉన్నాయి, పచ్చడి ఉంది, పెరుగు ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ అక్కడ కలహాలు ఉన్నాయి, గొడవలు ఉన్నాయి. ఇప్పుడు అక్కడ ఉండడం కంటే దేవుడు ఏం చెప్తున్నాడంటే, వాక్యం ఏం చెప్తుందంటే, నెమ్మదిగా ఉన్న చోటకెళ్ళి ఒక రొట్టు ముక్క, ఆ రోజు కడుపు నింపుకోవడానికి చిన్న రొట్టు ముక్క ఉంటే సరిపోతుందని చెప్పి. ఈరోజు నీ కుటుంబం ఎలా ఉంది అంటే, ఆ కష్టపడి వచ్చినటువంటి భర్త తినే సమయానికి ఒక ఆయన చెప్పిన మాట ఏంటంటే, భార్యలు ఎక్కడ ఎక్కువ మాట్లాడతారని తెలుసండి, అన్నం పెట్టిన తర్వాత. మీ ఎక్స్పీరియన్స్ ఉందో లేదో నాకు తెలియదు, కానీ ఈ వాక్యం చెప్తుందండి. అన్నం పెట్టిన తర్వాత తింటా ఉంటుంటే, ఇదిగో నేను చెప్పింది ఏం చేసావు ఏంటే, అదే మర్చిపోయావా, తిన్నీయే, తర్వాత తిందుగానిలే, తినమని అన్నం పెట్టింది ఆవిడే, మళ్ళీ తర్వాత తిందుగానిలే, దాని గురించి ఆలోచించావు ఏంటే, మీ అమ్మ గురించి ఏం ఆలోచించావు, ఆ భూమి గురించి ఆలోచించావు, ఏం చేసావు, మరి నా బంగారం వదిలిస్తావా, మా అమ్మగారు వాళ్ళు ఇచ్చిన డబ్బు గురించి ఏం చేసావు, ఇలాంటి ఈ కలహాలు లేకపోతే సమస్యలు. అక్కడ కష్టపడి వచ్చిన భర్త భోజనం చేస్తున్నప్పుడు నువ్వేం చేయాలి, అన్నం వడ్డించమంటారా, ఆయన పొరమారితే నెత్తి మీద కొడుతూ నీళ్ళు పెట్టాలి, చేస్తావా, నీళ్ళేయే అక్కడ ఉన్నాయి తాగు. ఇంకొకటి ఏంటో తెలుసా, కరెక్ట్గా సీరియల్ వచ్చేట ఆయనకి అన్నం పెట్టే, ఎట్టికి తిను అక్కడ ఉంది కదా, రోజు తినలేమంటే రోజు ఇవాళ వచ్చిందా సీరియల్ ఇప్పుడు యూట్యూబ్లో వచ్చేసినాయి కదండి, అంత కష్టమేముంది, టైంకి చూడవలసిన పని ఏముంది, ఆ ఎపిసోడ్ ఇవాళ చూడకపోతే రేపు చూడవచ్చు, కొట్టెత్తి వచ్చేస్తుంది కదా, ఫేస్బుక్లో వచ్చేస్తుంది, యూట్యూబ్లో వచ్చేస్తుంది, ఏ ఎపిసోడ్ టైం మారట్లేదు కదా. కాబట్టి నీళ్ళు తోడుకో, నీళ్ళు కూడా తోడదు ఆవిడ, తోడుకో. ఎందుకని, ఆవిడ కోరిక తీర్చేంత వరకు గిన్నెల దగ్గర వస్తుంది, ఏమే థియేటరా ఇదిగో ఆగు, సౌండు, అమ్మాయి చక్కగా ప్రేమకు వెళ్ళి ఏంటి. అప్పుడప్పుడు మా భార్య పాస్టరమ్మ గారు ఏదైనా పని చెప్పినప్పుడు ఆవిడికి నేను చేయలేకపోతే కోపం వచ్చినప్పుడు నేను పిలుస్తాను, కొంచెం వాయిస్ మారుతుంది, ముఖం మారుతుంది. నేను అప్పుడు ఆవిడ దగ్గరికి వెళ్ళి నేను ఏమంటానంటే, నువ్వు కోపంలో భలే అందంగా ఉంటావే అని అంటాను. నిజమేనండి, భర్తలు అలాగే పొగడాలి. నిజంగా మా భార్య కోపంలో చాలా అందంగా ఉంటుంది, నువ్వు కోపం వచ్చినప్పుడు భలే అందంగా ఉంటావే అంటాను. సరిపోద్దులేండి అంటే మళ్ళీ మొదటి స్థాయికి ఇప్పుడు ఏం చేయమంటావు అని అంటాను నేను. కాబట్టి ఇది చాలా చిన్న లాజిక్. ఈ లాజిక్ తెలియక ఆ కోపంగా ఉన్నవాడిని ఎందుకురా దీన్ని గెలకడం ఎందుకని చెప్పి వెళ్ళిపోతూ ఉంటారు. అలా చేయకండి. మీరు ఏమైనా ఉంటే భర్తలకు నేను చెప్పేటువంటి సలహా ఏంటంటే, కోపంగా ఉన్నప్పుడు మీరు ఆవిడని పొగడాలి. నీ ముక్కు భలే ఉంటుందే, ఆ కనుబొమ్మలు భలే పైకెక్కుతాయి అనాలి. నిజమే కదా, కోపం రాగానే ఈ కనుబొమ్మలు అలా పైకి లెక్కుతాయి, కళ్ళు పెద్దవి అయిపోతాయి, ముక్కు ఎర్రగా అయిపోతుంది, బొగ్గలన్నీ కూడా కందిపోతాయి, ఒక రకమైనటువంటి రూపం, ఈ రోమాలు ఇలా నెక్కబడుతూ ఉంటాయి కదా. కాబట్టి ఆ విధంగా ఉండడానికి చేస్తూ ఉంటారు. చూడండి, సామెతల గ్రంథం 19:13 చదువుదాం. సామెతల గ్రంథం 19:13 కదా. ఓకే చదువు. బుద్ధిహీనుడకు కుమారుడు తన తండ్రికి చేటు తెచ్చును, భార్యతోడి పోరు ఎడతెగక పడుచుండు బిందువులతో సమానం. ఇంట్లో భార్య పోరు సనగడం, మూలగడం ఇలాంటివి ఎక్కువ ఉంటాయి. సనుగుతూ ఉంటారు, మూలుగుతూ ఉంటారు. ఎందుకు అంత కష్టం, ఈ మందంతటికి నేనే చేయవలసి వస్తుంది, ఒక్కళ్ళు కూడా నాకు సాయం చేయరు అనేటువంటి పదాలు ఉపయోగిస్తూ ఉంటాం. బుద్ధిహీనతతో ఉన్నటువంటి కుమారుడు తన తండ్రికి చేటు తీసుకొస్తాడు, సిగ్గు తీసుకొస్తాడు, అవమానాన్ని తీసుకొస్తాడు. కానీ భార్యతో ఉండేటువంటి ఆ పోరు అంటే ఏంటి, అంత మాట గొడవ, ఇబ్బందులు, ఏయో చెప్పుకొస్తూ ఉంటుంది. పిల్లలకు బాగోలేదని, పనికి వెళ్ళని, అలాగని ఇలాగని. దాన్ని ఎలా పోల్చాడంటే, ఎడతెగక పడుచుండు బిందువులు, వర్షం నీళ్ళు చుక్క టక 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 పడుతుంది. అది ఎడతెగక అలా పడుతూ ఉంటే మనకి ఎంత చిరాకు వస్తుంది చూడండి. ఒకేసారి తడిసిపోవడం కంటే ఒక్కో చుక్క మీద పడితే ఎలా ఉంటుంది, ఎంత చిరాకు వస్తుంది, అవునా కాదా.
చెప్పండి ఒకసారి. ఏమంటే ఒకేసారి కురిసిన వర్షంతో బకెట్ నిండిపోతుందా? ఒక్కో చుక్క పడితే బకెట్ నిండుతుందా? ఒక్కో చుక్క పడతా ఉంటే మొత్తం అదే గనక అక్కడ మనం ఏదైనా పెట్టకపోతే మొత్తం ఇల్లంతా అది ఏం చేస్తుంది? ఆ చుక్క అడగానే ఎంత దూరం విస్తరిస్తుంది అది? అలా పోల్చాడు. ఆ ఉద్దేశంతో అన్నాడు, గృహమును విత్తమును పితరులిచ్చిన స్వాస్థ్యము సుబుద్ధి గల భార్య యెహోవా ఇచ్చు దానం అని ఎందుకు రాశాడు? మంచి భార్య దేవుడు దానంగా ఇస్తాడు. ఎవరికి ఇస్తాడు? జాగ్రత్త, ఇక్కడ పెళ్ళి కాని పిల్లలు, ఇక్కడ అమ్మాయిలు, మీరు రేపొద్దుట మీరు ప్రార్థన చేసుకోవాలి. ఎందుకంటే నువ్వు సుబుద్ధి గల భార్యవేనా? దేవుడు నిన్ను తీసుకెళ్ళి ఒక వ్యక్తికి దానంగా ఇస్తున్నాడంటే వాడు దేవుని దృష్టిలో ఎలాంటి వాడై ఉండాలి చెప్పండి. ఒక వ్యక్తికి ఆయన రాసిన మాట ఏంటంటే గృహము, తర్వాత విత్తము అంటే ఇల్లు, కట్టేసిన ఇల్లు, విత్తము అంటే విత్తనాలు వేసుకోవడానికి కావాల్సినటువంటి ఆస్తి, పితరులు ఇచ్చేటువంటి స్వాస్థ్యం. ఏమన్నా అంతే కదండి. ఇల్లు కట్టించేస్తే అంతకంటే భాగ్యం ఏముంది? తాత ముత్తాతలు కానీ తల్లిదండ్రులు కానీ ఇల్లు కట్టేశారనుకో, అది మనకి ఇచ్చే స్వాస్థ్యమా కాదా? అవునా కాదా? ఇప్పుడు వాళ్ళు ఇల్లు కట్టేశారనుకోండి, నీ సంపాదన నిలబడదా? నువ్వే పెళ్లి చేసుకుని నువ్వే ఇల్లు కట్టుకుని ఇంక నీ పిల్లలకి ఏం సంపాదిస్తావు? కాబట్టి గృహము, విత్తము, పితరులు ఇచ్చినటువంటి స్వాస్థి. సుబుద్ధి గల భార్య యెహోవా ఇచ్చేటువంటి దానం ఎవరికి చేస్తారు? బహుమానం. దానం అంటే మన దగ్గరుంటే వాళ్ళకి ఇవ్వడం, దాన్ని దానం అంటారు. ఇప్పుడు చెప్పండి, ఆయన ఏమని రాసిచ్చాడు అంటే భార్యతో పోరు ఎడతెగక పడుచుండు బిందువులతో సమానం అని రాసి దాని కింద సుబుద్ధి గల భార్య యెహోవా ఇచ్చు దానం. సుబుద్ధి అంటే మంచి బుద్ధి, అర్థం చేసుకుంటుంది, గుణవతి, మంచి లక్షణాలు ఉంటాయి, తర్వాత కోరికలున్నా చంపుకుంటుంది. అంటే మంచి బుద్ధి ఉందనుకోండి, మంచిగా ఆలోచిస్తుందా చెడ్డగా ఆలోచిస్తుందా? కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఆలోచించండి. చూడండి, ఇప్పుడు నా ఫోన్కి ఎలాంటి సీక్రెట్ లాక్స్ ఉండవు, ఫింగర్ ప్రింట్స్ కానీ లాక్ నెంబర్స్ కానీ ఉండవు. నా భార్య దగ్గర నేను అలా వదిలేస్తాను. నా భార్య ఫోన్కి లాక్ ఉన్నా ఆ లాక్ నెంబర్ నాకు తెలుసు, కానీ కొంతమంది భార్యల ఫోన్ లాక్ భర్తకు తెలియదు, కొంతమంది భర్తల ఫోన్ లాక్ భార్యలకు తెలియదు. మరి ఏంటో ఆ విచిత్రం. నా భార్యకి నేను అంటాను, ఇదిగో నా ఫోన్, ఇదిగో నువ్వేమన్నా చెక్ చేసుకుంటే చెక్ చేసుకో అని చెప్తాను. నాకు ఆ కాన్ఫిడెన్స్ ఉంది, నా మీద నా భార్య కూడా ఆ కాన్ఫిడెన్స్ ఉంది. నా భార్య నాకు అర్థమవుతుంది. దేవుడు నాకు ఇచ్చే ఈ విషయంలో చెప్పడానికి నేను చాలా గర్విస్తూ ఉంటాను. నేను వివాహం గురించి ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు ఈ వాగ్దానం నాకు ఇచ్చాడు, సుబుద్ధి గల భార్య యెహోవా ఇచ్చు దానం. దేవుడు ఇచ్చేంత వరకు నేను ఎక్కడా తొందరపడలేదు. నాకు లేటుగా పెళ్ళి అయినా కూడా, పెళ్ళి అవ్వట్లేదని నేను బాధపడినా కొన్ని సందర్భాల్లో బాధపడ్డాయి. చాలా సంబంధాలు వచ్చాయి, ఈ సంబంధం అయిపోతుందేమో అయిపోతుందేమో అని చాలా ఇదవ్వాను. కానీ దేవుడు ప్రతి విషయంలో అడ్డుపడుతూ వచ్చాడు. నేను అప్పుడు అనుకున్నాను, దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానం కొరకు కొన్ని సంవత్సరాలు నేను ప్రార్థన చేశాను, ప్రభువా సుబుద్ధి గల భార్యను నాకు నువ్వు దానంగా ఇస్తానన్నావు. నిజంగా నా భార్య సుబుద్ధి కలిగింది, మంచి బుద్ధి కలిగింది, నన్ను అర్థం చేసుకుంటుంది, నన్ను ఎక్కువగా ఇబ్బంది పెట్టదు, నేనేం చెప్తే అది చేస్తుంది. ఎందుకంటే ఆమెకు తెలుసు నా భర్త నా కుటుంబాన్ని నడిపించడానికి సామర్థ్యత కలిగిన వాడు. ఆమెకు అర్థమైపోయింది. అందుకే నా భార్య ఏమన్నదంటే, మీరు ఆర్థికంగా ఇబ్బంది పడినా నన్ను బాగా చూసుకుంటారని నాకు అర్థమైందండి. ఇంకేం కావాలి చెప్పండి నా భార్యకి? నీ భార్య ఎప్పుడైనా నీ దగ్గర కూర్చో ఆడ చెప్పిందా? నేనేమన్నానంటే, నాకు దేవుడు మంచి భార్యని ఇచ్చాడే, అదృష్టం ఉండాలి, నువ్వు నీలాంటి భార్య దొరకాలంటే అన్నా. నా భార్యకి ఏం కావాలి? మీ భర్త ఎప్పుడైనా నీ దగ్గరకు చాలా చెప్పాడా? నేనేమంటానో తెలుసా, వివాహం కావాల్సినటువంటి ఆడపిల్లలు మీరు ప్రార్థన చేసుకోవాలి, మగపిల్లలు కూడా ప్రార్థన చేసుకోవాలి, పిల్లలను కలిగినటువంటి తల్లిదండ్రులు కూడా ప్రార్థన చేయాలి, తప్పనిసరిగా ప్రార్థన చేయాలి. సుబుద్ధి కలిగినటువంటి కోడలు నీ ఇంటికి రాకపోతే నీ పరిస్థితి ఏంటి? మంచి బుద్ధి లేని కోడలు నీకు కోడలుగా వస్తే నీ పరిస్థితి ఏంటి? నీకు సమాధానం ఉంటుందా? సంతోషం ఉంటుందా? ఆనందం ఉంటుందా? మీ అబ్బాయికి పెళ్ళి చేశాను అనే ఆనందం ఆ రోజు తప్ప ఇప్పటికెప్పుడైనా నువ్వు ఆనందం పొందావా? నా కోడలు మంచిది ఏరుకోరి ప్రార్థన చేస్తే దేవుడు మంచి పిల్లని తీసుకొచ్చి నా ఇంట్లో పెట్టాడు. మా అమ్మ నా గురించి చచ్చిపోకముందు నుంచి ప్రార్థన చేసేది, నా ఎదురుకుండా చాలాసార్లు ప్రార్థన చేసింది, ప్రభువా నా కొడుకు ఎస్తేరు లాంటి కోడలు కావాలి,
అని మంచి పాటలు పాడే కోడలు కావాలి, ఎర్రగా ఉండాలి. ఈవిడ అన్నీ చెప్పింది దేవునికి. మా ఆవిడ పేరు ఎస్తేర్, చక్కగా పాటలు పాడుతుంది, ఎర్రగా ఉంటుంది. చూశారు కదా మీరు, మంచిది. దేవుడు విన్నాడా లేదా? నేను రక్షించబడిన తర్వాత యవ్వన కాల ప్రాయంలో 19 సంవత్సరాల వయసులో రక్షించబడిన తర్వాత నేను ప్రభువునే ప్రేమించాను, ఏ అమ్మాయిని ప్రేమించలేదు. నేను దేవునితో ఒక తీర్మానం తీసుకున్నాను, ప్రభువా నాకు నా ప్రక్కన ఉండడానికి ఎవరు మంచిది అని నువ్వు అనుకుంటే వాళ్ళని తీసుకొచ్చి నిలబెట్టు, వాళ్ళు ఎవరినైనా సరే నేను పెళ్లి చేసుకుంటానని చెప్పాను. దేవుడు అది చేశాడు. జాగ్రత్త, గృహమును విత్తమును పితరులు ఇచ్చేటువంటి స్వాస్థ్యము, సుబుద్ధి గల భార్య యెహోవా ఇచ్చు దానము. ఇక్కడ ఉన్నటువంటి యవన పిల్లలకి నేను చెప్పేటువంటి మాట ఏంటో తెలుసా? ప్రభువా నేను సుబుద్ధి కలిగిన భార్యగా ఉండాలి అంటే, నువ్వు సుబుద్ధి కలిగిన భార్యగా ఉంటే నీ భర్త ఇంకెలాంటి బుద్ధి కలిగి ఉంటాడు? దేవుడు ఎప్పుడూ అన్యాయస్తుడు కాదు. దేవుని మీద ఆధారపడితే ఆ వ్యక్తిని సెట్ చేసి మరీ తీసుకొస్తాడు నీ దగ్గరికి. నీ స్థితికి నువ్వు దేవునికి ఎలాగైతే సమర్పించుకున్నావో, వివాహం కొరకు దేవుని చిత్తంలో నువ్వు ఎలా అయితే కనిపెడుతూ దేవునికి అవకాశం ఇచ్చావో, అలా దేవుడు ఆ వ్యక్తి సెట్ కాకపోతే ఆయన సెట్ చేసి తీసుకొచ్చి నీ పక్కన నిలబెడతాడు. ఒకవేళ నువ్వు సెట్ కాకపోతే ఆ పిల్లోడు చేసే ప్రార్థనకి నిన్ను సెట్ చేసి తీసుకెళ్ళి నీ పక్కన నిలబెడతాడు. అప్పుడు ఆ కుటుంబం ఎంత బాగుంటుంది. నా చెయ్యి ఇరిగిపోయిందండి, నా చెయ్యి ఇరిగిపోయింది. ఈ రెండు అతుక్కోవాలి అంటే సరిగ్గా పెట్టాలి. కొంచెం పైకి కిందకి పెట్టి సెట్ చేశాడు అనుకోండి, నొప్పి ఎలా ఉంటుంది? ఇప్పుడు నీ పక్కనే సూటబుల్ అయ్యేటువంటి అమ్మాయి ఉండాలి. అన్సూటబుల్ అమ్మాయి పక్కన వచ్చినప్పుడు నొప్పి వస్తుందా లేదా? రిబ్బోన్ ఇరిగిపోయిందండి, ఇది ఇరిగిపోయినప్పుడు ఇది బాగున్నంతసేపు బాగుంది, ఇది ఇరిగిపోయిన తర్వాత పెయిన్ ఎలా ఉంటుంది? ఇరిగిన వాళ్ళు ఏమైనా ఉంటే అడగండి వెళ్ళి. ఈ పెయిన్ ఎలా ఉంటుంది? రోజు పొడుస్తుంది. డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి దాన్ని సెట్ చేసి ఇక్కడ ప్లాస్టర్ వేసి అది అతుక్కునే వరకు, మాంసంతో పొడే వరకు నీకు పెయిన్గానే ఉంటుంది. అది ఎప్పటికీ సెట్ అవ్వలేదు అనుకోండి, రోజు నొప్పే నీకు. సెట్ అవ్వని భార్య నీ పక్కన ఉంటే, అంటే ఇప్పుడు ఆదాముకి సెట్ అవ్వలేదంటారా? సెట్ అయిన భార్యే, కాకపోతే వాళ్ళిద్దరికి అండర్స్టాండింగ్ లేదు. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఆలోచించడానికి ప్రయత్నించేయండి. తర్వాత సామెతల గ్రంథం 21 అధ్యాయం 19వ వచనం. 21 అధ్యాయము 19వ వచనం. ప్రాణము విసిగించు జడగొండి దానితో కాపురం చేయుట కంటే ఎక్కడా దరిద్రం అని సన్యాసంలోకి వెళ్ళిపోవడం మేలు. బైబిల్ చెప్తుందండి, నేను కాదు. జాగ్రత్త, మీరు ఏమైనా నా మీద ఇప్పుడు యుద్ధం ప్రకటిస్తే నేను ఏం చేయలేను అమ్మా. కాబట్టి బైబిల్ చెప్తున్న మాటలే చెప్తున్నాను. జడగొండు దానితో ప్రాణం విసిగించడం ఎలా ఉంటుందో చెప్తాను వినండి. సంసోను దెలీలాని ప్రేమించి మోహించి ఆమెతో తన అవసరతలు తీర్చుకోవడానికి ప్రేమ అనేటువంటి కెమిస్ట్రీ నడుస్తున్నటువంటి సమయంలో ఫిలిష్తీయులు ఆమె దగ్గరికి వచ్చి, అమ్మాయి నీ భర్త బలం ఎందులో ఉందో తెలుసుకో, ఆయన మాకు పట్టిస్తే మేము కొంత వెండి ఇస్తాము అని చెప్పారు. ఆ రోజు నుంచి ఆ వ్యక్తిని రోజు, నేనంటే నీకు ఇష్టం లేదా? నువ్వు నన్ను ప్రేమించడం లేదా? చెప్పవా? నీ బలం ఎక్కడుందో చెప్పవా? మగోళ్ళు వీక్నెస్ ఏంటంటే అలా పక్కకు వచ్చి, బావా ఏమండి ఎలా ఉన్నారు అంటే మొత్తం నిజాలన్నీ చెప్పేద్దాం కదా. అలాగా రోజు ఆమె ఇసుకించింది. అక్కడ రాయబడిన మాట ఏంటంటే ప్రాణము విసికి అని ఉంటుంది. మీరు ఒకసారి న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయాన్ని ఒకసారి చూద్దాం. హా 16 అధ్యాయం 15వ వచనాన్ని ఒకసారి చదువుదాం. ఓకే 16 చదివేద్దాం. 16 ఆమె మైక్లో ఉంది కదమ్మా, సరే తీసుకోండి. త్వరగా. ఆమె అనుదినమును మాటల చేత అతని బాధించి తొందర పెట్టుచున్నందున అతడు ప్రాణము విసికి చావగోరెను. ఇక్కడే ప్రాణము విసికి ఏమైందంట? చావగోరెను, చచ్చిపోదాం అంటే ఏంటి జరిగింది అక్కడ? వాళ్ళిద్దరూ భార్య భర్తలు కాదు, జస్ట్ ఎక్కడో తగిలింది,
బాగుంది, అందంగా ఉంది, ఐ లవ్ యూ అంది, వీడు కూడా ఐ టు లవ్ యూ అన్నాడు, బాగుంది, సాగిపోతుంది. రోజు వాడు అవసరతలు తీరుస్తుంది, వాడిని ప్రేమిస్తుంది, లాలిస్తుంది, పాలిస్తుంది. ఈ లాలంలో ఆయన ఏమై ఉన్నాడో మర్చిపోయాడు. నేను ఒక నా ప్రజలకు న్యాయాధిపతిని, దేవుడు నన్ను ఏరుకోరి ఎంచుకున్నాడు, పుట్టించాడు మా అమ్మ కడుపులో, దేవుడు చెప్పాడు మా అమ్మని ప్రతిష్ఠించుకోమని చెప్పాడు, నాకు అధికారం ఇచ్చాడు కదా అని చెప్పి ఆ అధికారాన్ని పక్కన పెట్టేసి ఆమె మత్తులో ఆమెతో ఉండడానికి ఇష్టపడిపోయాడు. అలా ఇష్టపడిపోయినటువంటి తన జీవితంలో ఆమె అడుగుతుంది ఏమనంటే, నీ బలం ఎక్కడుందో చెప్పు. ఒకసారి చెప్పాడు, కొత్త తాళ్ళతో నన్ను బంధిస్తే ఇంకా నేను లేగలేను అన్నాడు. బంధించేసింది, వాళ్ళు అటు వచ్చారు, తాళ్ళతో బంధించేస్తే మొత్తం మీద వాళ్ళు వస్తారని చెప్పగానే వాటిని తెంపుకుంటూ వెళ్ళిపోయాడు. బాణం దేవుని ఆత్మ వచ్చింది, తెంపేశాడు. రెండోసారి అడిగింది, ఏం లేదు, నాకు 7 జడలేసి నా తల ఎందుకంటే అతను నాజీరు చేయబడిన వ్యక్తి కాబట్టి తల కత్తిరించుకోలేదు, కాబట్టి ఆ తలకి 7 జల్లేసి కొత్త మేకులతో గోడనెట్టు కొట్టేస్తే నా బలం తగ్గిపోతుందని చెప్పాడు. వేసేసింది, నిద్రబెడేసింది, జల్లేసేసింది, మొత్తం మేకులతో కొట్టేసింది. సంసోను ఫిలిస్తీన్లు వస్తున్నారంటే అవి ఏదో ఈన పొలంలో పిక్కున్నట్టుగా పిక్కుని వెళ్ళిపోయాడు. అప్పుడు ఆయన అంటుంది, నా మీద నీకు ప్రేమ లేదు, నేనంటే నీకు ఇష్టం కాదని. అక్కడ ఆ మాట ఏంటంటే తన ప్రాణము విసికి చచ్చిపోవాలనిపించింది అంట సంసోనుకి. అందుకు నిజం చెప్పేశాడు. ఈరోజు చాలామంది భర్తల యొక్క పరిస్థితి ఏంటో తెలుసా, ఈ భార్యలు ప్రాణాన్ని విసికించే అంత విసికిడి కలగజేయడం వల్లనే ఈరోజు అమ్మా నాన్నలను వదిలెట్టేశారు. వాళ్ళు ఓల్డ్ ఏజ్ హోములకు పంపించేశారు తల్లిదండ్రులని. అత్తగారి మాంగారికి కూడెట్టలేక నీకు ఒళ్ళు బద్ధకం, నీ మీద పెత్తనం చేయకూడదు. ఒక అమ్మాయి అంటుంది, ఆవిడెవరండి నా మీద పెత్తనం చేయడానికి, కోడలు అంటుంది, ఏ అమ్మ తప్పేంటి ఏంటి, ఆవిడ నా మీద పెత్తనం చేయడం ఏంటి అన్నయ్య, తప్పేంటి, ఎందుకు చేయకూడదు, ఆవిడకి ఆ మాత్రం అధికారం లేదా, అయినా ఈ అత్తగారులు ఎందుకు పెత్తనం చేయాలి అంటే వీళ్ళ బాధ ఏంటి తెలుసా, అప్పటి వరకు అత్తగారుల కింద ఉండి అణిగిపోయి అనజారిపోయి ఈ ఆవిడ మీద కోపం కోళ్ళ మీద చూపించుకుంటారు కదండి. నీ అత్తగారు నేను హింసించినట్లుగా నేను కూడా ఇలా ఉండాలేమో, బుద్ధి ఉండాలి. దేవుడు నేను సెట్ చేసి అక్కడ సెట్ చేసింది ఎందుకంటే నువ్వు అలా ఉండకూడదు, నీ అత్తగారిలాగా నువ్వు ఉండకు, నువ్వు వేరేలాగా ఉండని నీకు పాఠం నేర్పిస్తే నువ్వేం చేస్తున్నావంటే నేను కూడా అజమాయిషీ చేయాలి అనేటువంటి పెత్తనం. గమనించండి, అలాంటి విసుకుపోయినటువంటి ఆ వ్యక్తి కొన్నిసార్లు ఆత్మహత్యలు చేసుకోవడానికి కూడా వెనుకాడలేండి భర్తలు చాలామంది ఉన్నారు, కేవలం భార్య విసికించడం వల్ల. సంసోను జీవితంలో చాలా మంచి మాట మనం చూస్తున్నాం. అక్కడ ఏంటంటే అతడు ప్రాణము విసికి చావగోరుని, ఇంకా ఈ బతకనిచ్చినా లేదరే బాబు అని చెప్పేసి నిజం చెప్పేశాడు. ఏం చెప్పాడంటే అప్పుడు అతడు తన అభిప్రాయం అంతయు ఆమెకు తెలియజేసి చెప్పేశాడు నిజం. ఇదిగో నేను పుట్టిన కాడి నుంచి మా అమ్మ నాజీరు చేసింది, నా తల మీద ఒక మంగళగతి కూడా పడలేదు, నా తలగంతా గొరికేస్తే నా బలం వెళ్ళిపోతుంది అని చెప్పేశాడు. అర్థమైపోయింది అంతే. ఆ వ్యక్తిని ఆలించి తర్వాత మంచిగా చూపి తొడ మీద నిద్ర పెట్టుకుందండి. ఎక్కడ తొడ మీద అతన్ని పడుకోబెట్టుకుని శుభ్రంగా గుండు గీకేసింది. ఈరోజు కుటుంబ పరిస్థితి ఎలా ఉంది, నువ్వు ఎలా ఉన్నావు, నువ్వే భార్యగా ఉన్నావు. అసలు కుటుంబంలో భార్య సెట్ అయిపోతే మొత్తం సెట్ అయిపోద్దండి. భార్య సెట్ అయిపోతే మొత్తం సెట్ అయిపోతుంది. అందుకే పక్క నుంచి తీసాడు. ఈ పక్కట ఎముకలోంచి ఎందుకు తీసాడంటే ఈ ఇరిగిపోయిన ఎముక రోజు పొడుతా ఆ పెయిన్ ఎలా ఉంటుందో తెలుసండి. మీరు అడగండి, ఈ రిబ్స్ ఇరిగిపోయిన వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఇంటర్వ్యూ చేయండి, ఒరే బాబు అమ్మా ఇది ఇరిగిపోయింది కదా నీకు ఎలా ఉందని అడిగితే ఆ నొప్పి ఎలా ఉంటుందో తెలుసా మీకు. రోజు పొడుస్తుందండి ఆ పెయిన్ భయంకరంగానే. అందుకే నిన్ను పక్క టైంలోంచి ఎందుకు తీసాడంటే నువ్వు పొడుతావనే, సెట్ అవ్వాలా. ఆ ప్లేస్లో నువ్వు సెట్ అవ్వకపోతే ఆ కుటుంబం ఇంకా ఎప్పటికీ అంతే. కానీ దేవుడు కోరుకునేది ఏంటంటే ఇప్పుడు నిన్ను సెట్ చేయాలనుకుంటున్నాడు, నిన్ను సరి చేయాలనుకుంటున్నాడు. నీకు ఏ బిరుదులైతే ఈ లోకం ఇచ్చిందో, జడగుండని లేకపోతే గయ్యాలి అని లేకపోతే ఇంకోటని సమాజం పెట్టినటువంటి పేరు రూపుమాపి దేవుడు నిన్ను గుణవతి అయినటువంటి భార్యగా చేయాలని కోరుకున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. దేవుడు నిన్ను సుబుద్ధి కలిగిన మంచి భార్య అని నిన్ను పిలిపించాలని కోరుకుంటున్నాడు దేవుడు. ఏది
ఏం చేయాలనుకుంటున్నావు నువ్వు? ఎలా ఉండాలనుకుంటున్నావు? జాగ్రత్త. మనము కొన్ని విషయాలు ఇంకొంచెం నేర్చుకుంటే సామెతల గ్రంథం 25:24 అది మరి ఇప్పుడు ఏ భార్య? నువ్వెవరివి? గయ్యాలితో పెద్ద ఇల్లు, మంచి బిల్డింగ్ 6 మంచం, పరుపు, ఏసీ, ₹1,00,000 పరుపు కొన్నాడు మీ ఆయన, ఇల్లంతా టైల్స్, అటాచ్డ్ బాత్రూమ్. నువ్వు ఎక్కడా కష్టపడక్కర్లేదు, అన్నీ సమృద్ధిగా ఉన్నాయి, అన్నీ నీ అందుబాటులో ఉన్నాయి. కానీ నువ్వు గయ్యాలివి. కానీ దేవుడు ఏం చెప్తున్నాడంటే, గయ్యాలితో ఆ పెద్ద ఇంట్లో ఉండడం కంటే మిద్దె మీద, అంటే ఒక ఎత్తైన ప్రదేశానికి వెళ్ళిపోయి ఒక మూలనే ఒక చోట ఉండడం మేలు. నువ్వు ఏ భార్యవి ఒకసారి నువ్వు ఆలోచన చేసుకో. నేను ఇక్కడితో ఆపుతున్నాను. నువ్వే భార్యవి? ఆదాము దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు దేవుని మీద వేసినటువంటి నింద ఎందుకు? దేవుడు అతనికి సాటి అయిన సహాయాన్ని ఏర్పాటు చేయాలనుకున్నాడు. ఎందు నిమిత్తం ఏర్పాటు చేయాలనుకునే విషయాన్ని మనం నేర్చుకోబోతున్నాం. ఈరోజు నీకు దేవుడు భార్యనిచ్చింది, భర్తనిచ్చింది నువ్వు పెత్తనం చేస్తావని కాదు, నీ కుటుంబాన్ని పాడు చేసుకుంటావని కాదు. అందుకే ఒక చోట రాయబడింది, జ్ఞానవంతురాలు తన ఇల్లు కడతది, మూఢురాలు తన ఇల్లు ఓడబెరుకుంటుంది. నువ్వెవరివి? జ్ఞానవంతురాలువా, మూఢురాలువా? మీరు ఒకసారి ఆలోచన చేయండి. ఇక్కడ ఉన్నటువంటి స్త్రీలు, నీ వల్ల నీ కుటుంబం నాశనం అయిపోతే నీ పిల్లలు భవిష్యత్తు. జాగ్రత్త. ఇక్కడ ఉన్నటువంటి భార్యలారా, మీరు ఇప్పటి వరకు విన్నటువంటి భార్యలాగా, అంటే మంచి భార్యలు కూడా ఉన్నారు, వాళ్ళని చూపిస్తాను మీకు నేను. ఆ భార్యలాగా మీరుంటే మీ వలన ఒక తరం పాడైపోతుంది. అంటే మీకు పుట్టినటువంటి పిల్లలు పాడైపోతున్నారు. వాళ్ళని మీరు కట్టలేరు. దేవుడు మీకు పిల్లల్ని ఇచ్చింది ఎందుకంటే ఆ పిల్లల్ని దేవుని కొరకు పెంచుతారని. మీరే దేవునికి అనుకూలంగా లేనప్పుడు మీ పిల్లల్ని దేవుని కొరకు అనుకూలంగా ఎలా చేస్తారు? కాబట్టి జాగ్రత్త. ఈరోజు కుటుంబంలో శాంతి, సమాధానం, నెమ్మది, ప్రేమ, ఆప్యాయత, అనురాగాలు లేకపోతే పిల్లలు మార్గం తప్పిపోతారు. ఒక మాట నేను చెప్పి నా వర్తమానాన్ని ముగిస్తాను. ఒక ఆయన నాతో చెప్పిన మాట ఏంటో తెలుసా? నేను నా భార్య గొడవ పెట్టుకుంటున్నప్పుడు నా కూతురు అలరైపోయిందని చెప్పాడు. నేను మీ అమ్మ, అంటే మేమిద్దరం మా ఇంట్లో కుటుంబాలు, మా ఇద్దరి మధ్య ఐక్యత లేనప్పుడు, సమాధానం లేనప్పుడు, అండర్స్టాండింగ్ లేనప్పుడు, కమ్యూనికేషన్ లేనప్పుడు, మేము ఒకరినొకరు అర్థం చేసుకోలేని ఆ పరిస్థితుల్లో మేమిద్దరము ప్రతిరోజు గొడవ పెట్టుకున్నటువంటి సమయంలో నా కుమార్తె అల్లరైపోయింది. ఇంట్లో ఉన్న బంగారం పట్టుకెళ్ళిపోయింది, అల్లరైపోయింది, పాడైపోయింది, నాశనం అయిపోయింది ఆ కుటుంబం. ఆయన ఒప్పుకున్నాడు, మా ఇద్దరి వలన మా పిల్లలు పాడైపోయారు. నీ పిల్లలు పాడైపోవడానికి, తాగుబోతులు అయిపోవడానికి, తిరుగుబోతులు అయిపోవడానికి కారణం నువ్వే భార్యవి, ఏ భర్తవే. జాగ్రత్తగా ఆలోచించుకోండి. నేను ఇక్కడ తాపుతున్నాను. దేవుడి మాటలు మన వెనుకల్లో ఫలింపు చేయను కాక. మంచిది. అందరూ లేచి నిలబడదాం. అమ్మా పోయి ప్రశాంతి ఆపే.